అన్న యాజ్ ఎ లిరికల్ రైటర్ మీ అసోసియేషన్ సంగీత దర్శకుడితో ఎక్కువగా ఉంటుందా? సినిమా దర్శకుడితో ఎక్కువగా ఉంటుందా? ఆ సినిమాకి సంబంధించిన దర్శకుడితో ఎక్కువ ఉంటుందా? స్ట్రగుల్స్ మీరు వాళ్ళతో ఇద్దరితో ఎవరితో ఫేస్ చేస్తారు మీరు రైటర్‌గా? లిరికల్ రైటర్. స్ట్రగుల్ అంటే ఆళ్ళకేం చెప్పుకోలేములెండి గానీ మనకుంటాయి లోపల. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కోటి చెప్పి కన్‌ఫ్యూజ్ చేస్తే ఇబ్బంది. ఇప్పుడేంటంటే కోఆర్డినేషన్‌తో చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు ఇబ్బందుండదు. డైరెక్టర్, ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్ అందరూ ఒకలాగే ఒక చోట ఉంటాం. ఏదో మాట్లాడతారు. అట్ట కాకుండా ఒక డైరెక్టరే చెప్పినప్పుడు మనం అక్కడి నుంచి మూవ్ అయిపోయామనుకోండి, వేరే థాట్స్ కళాఖండం తీయాలని వచ్చిన ప్రొడ్యూసర్ గారికి వేరే థాట్స్ ఉంటాయి. అంటే కొంతమంది ఉంటారు. ఏదో సినిమా చేసి బిజినెస్ చేసుకుందాంలే అనేవాళ్ళు కొంతమంది ఉంటే, మనం ఎంతైనా ఒక కళాఖండాన్ని సృష్టించాలి. ఒక కళ ఇది అని చాలా ప్లానింగ్ ఉంటది. అలాంటోళ్ళు దొరికినప్పుడు కష్టం అవుతది. ఇప్పుడు 'కెఎస్ రామారావు' గారు. హ్మ్. ఆయన మీకు తెలియని విషయం ఉంది ఆయన గురించి. క్రియేటివ్ కమర్షియల్స్ అంటే అప్పట్లో 'చిరంజీవి' గారితో ఎన్నో హిట్స్ తీసిన ఆయన. సో, ఆయనకి పాటలన్నా, కథన్నా పూర్తి గ్రిప్ ఆయనకి. ఓకే. అలా చాలామంది ఉన్నారు మనలో. అల్లు అరవింద్ గారు కూడా అంతే. దత్ గారు కూడా, అశ్విని దత్ గారు కూడా అంతే. సేమ్. ఇప్పుడు 'దిల్ రాజు' గారు. వీళ్ళందరికీ ఒక టైప్ ఆఫ్, అంటే నేను మిగతా వాళ్ళ గురించి మాట్లాడడానికి కాదు కానీ, అంటే బాగా, బాగా ఎక్కువ వెళ్తారు ఇన్ డెప్త్. ఓకే. ఓ పాటల విషయం తీసుకున్నా, వెనకాల బ్యాక్‌గ్రౌండ్ ఏం చూసినా కొంత కాన్సంట్రేషన్ వేరు ఉంటుంది ఆళ్ళది. ఇలాంటప్పుడు మాత్రం కొంచెం రచయిత ఇబ్బంది పడాల్సొస్తది. అది డైలాగ్ రైటర్ అయినా, లిరిక్ రైటర్ అయినా. రియల్లీ. ఎప్పుడన్నా బాగా మీరు ఆర్గ్యుమెంట్ చేసిన సినిమా ఏదన్నా ఉందా? ఇక్కడ ఆర్గ్యుమెంట్ చేయడానికి బావుండదు ఫస్ట్. ఎందుకంటే మనల్ని మనకు అంటే నేనే చెరువు లాంటోడిని. నేనే ఎందుకు గులకరాయి ఒకటి ఏసుకోవాలి అందులోను. చెరువులో గులకరాయి ఏస్తే సాయంత్రం వరకు కెరటాలొస్తాయి తెలుసా మీకు? ఓకే. యెస్. నిర్మలంగా ఉంటది చెరువు. ఒక చిన్న రాయి తీసుకెళ్ళేస్తే దాంట్లో సాయంత్రం వరకు వస్తాయి అదే అలలు అలాగా. అలాంటోడిని నేను. నన్ను నేను ఎందుకు కదుపుకోవాలి కదా! ఏమైనా సముద్రం అయితే ఎప్పుడు అలలొస్తాయి కాబట్టి అది వేరే విషయం. ఏదో ప్రశాంతంగా బతికితే అయిపోయిద్ది కదా అని ఎవరితోటి ఆ టైప్ ఆఫ్ ఏం పెట్టుకోను. ఒకసారి ఈయనే అన్నారు, తేజ గారే 'వెయ్యి అబద్ధాలు' రాసినప్పుడు. అవును మీరు రోజు వస్తున్నారు. హ్మ్. అంటే తేజ 'వెయ్యి అబద్ధాలు' రాసేసిన తర్వాత ఇంకో సినిమా ఏదో చేశారు. 'వెయ్యి అబద్ధాలకి'. డిస్కస్ చేయరండి మీరు ఏమని, ఇది బావుందా అంటే, బాగోలేదా అంటే, ఈ లైన్ తీసేద్దామా అంటే మీరు, నేనేమన్నా మీరు అంటున్నారు ఎందుకు అని అడిగారు. ఓకే. పాటగా బావుంది సార్. బట్ మీరు ఏదో మీరు ఎక్స్‌పెక్టేషన్స్ వేరున్నాయి కదా! యాక్చువల్‌గా మీరు మంచి బిజీలో ఉన్నప్పుడు మీతో వర్క్ చేయాలనుకున్నాను. దేవుడు ఇప్పుడు ఇచ్చాడు అవకాశం నాకు. నేను దాన్నెందుకు డిస్టర్బ్ చేసుకోవాలి? ఓవరాల్‌గా పాట బావుండాలనేది నా ఇంటెన్షన్. డెఫినిట్‌గా బావుంటది. మీకు నచ్చలేదన్నప్పుడు మీతో డిస్కషన్ ఎందుకు నాకు? హ్మ్. బోలెడు పదాలున్నాయి. కావాల్సినంత భావోద్వేగం ఉంది నా దగ్గర. నచ్చే వరకు రాస్తానంటారు. హ్యాపీగా రాసిద్దాం అనుకుంటున్నాను. అంటే ప్యాడ్లు ఇసిరేయాలి, పేపర్లు చింపేయాలి ఏదో అన్నారాయన. ఓకే. నాతో అలా కాదులెండి సార్ అన్నానంతే. సింపుల్‌గా ఒక్క మాట. నాతో అలా కాదులెండి సార్. ప్యాడ్‌ని ఎలా ఇసురుతాను సార్ నేను, పేపర్ అంటే చాలా ప్రేమ సార్ నాకన్నా. ప్యాడ్‌ని ఇసరలేను, పేపర్లంటే ప్రేమ అని చెప్పా. నవ్వారు నన్ను చూసి. నేను ఒక వెర్షనే రాసుకెళ్ళాను ఓకే చేశారనుకోండి. ఇప్పుడు ఇందాక పాడాను కదా 'వెయ్యి అబద్ధాలు' సాంగ్. అలా ఉంటారు ఒక్కొక్కళ్ళు ఒక్కో టైప్. మీ ఎంటైర్ కెరీర్‌లో అన్న సో, మనకి ఇప్పటిదాకా మనం ఏందంటే మీ జర్నీ పాజిటివ్‌గా మైల్ స్టోన్స్ అయితే మనం తెలుసుకున్నాం. ఇలాంటి ఈ జర్నీలో మీ హర్డిల్స్ అనుకోండి, ఒక స్ట్రగ్లింగ్ ఫేజ్ అనుకోండి, మిమ్మల్ని బాగా బాధపెట్టిన సందర్భం కావచ్చు, పర్సన్ కావచ్చు. ఏమన్నా ఉందా అలాంటిది? బాధ పెట్టిన సందర్భాలంటే పని కట్టుకొని బాధ పెట్టకపోయినా అది మనకు బాధే అనిపిస్తే బాధే కదా తమ్ముడు ఎవరికైనా కానీ. ఇండస్ట్రీలో ఇప్పుడు ఎవరు లేకుండా ఇండస్ట్రీకి రావడం అనేది గొప్ప విషయం. కానీ అందరికీ అందరూ ఉండరు కదా వెనకాల. కొంతమంది దేవుడిని కూడా నమ్ముకుని వస్తారు. పైన దేవుడు ఉన్నాడులే, ఈ ఆలోచనలు ఇచ్చింది, ఈ నడక నేర్పింది దేవుడే కదా అని ఇప్పుడు నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా. హ్మ్. అదో రకమైన మొండి సహజ లక్షణం అనుకోవాలి ఇంక నాది. సరే ఇప్పుడు నీరు పోసినోడే నారు పోయాడా అంటారు చూసారా? సారీ, నారు పోసినోడే నీరు పోయాడా అని. పోయాడా అంట. సో అలా అనుకుని నాకు ఈ థాట్స్ ఇచ్చిందే దేవుడు కదా, అవకాశాలు మాత్రం ఎందుకు ఇవ్వడు ఆయన అనుకునేవాడిని. ఆ మొండితనంతో ఇప్పటికీ ట్రావెల్ అవుతున్నాను. నేను బిజియెస్ట్ లిరిసిస్ట్గా ఉన్న రోజులు చూశాను. హ్మ్. ఒక్క పాటే రాసిన సంవత్సరానికి అన్ని రోజులు చూశాను. బట్ రాయకుండా ఏ సంవత్సరం లేను. ఏదో పాట రాస్తూనే ఉన్నాను. రచయితగా పోతుల రవికిరణ్‌గా బతికే ఉన్నాను. సో ఇందులో ఇంకొకటి ఏంటంటే ఎలా అయినా సరే ఒక స్టేజ్‌కి చేరుకోవాలి, రీచ్ అవ్వాలి, ఇంకా దగ్గర అవ్వాలి. ఇంతమందిని ఆదరించిన ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు ఎంతోమంది ఉన్నారు. ఎంతమందికి లైఫ్ ఇచ్చారు కదా చాలామందికి. ఇప్పుడు లారెన్స్ గారికి చిరంజీవి గారు లైఫ్ ఇచ్చారు. హ్మ్. చాలా ఇంటర్వ్యూలు చెప్పారు చిరంజీవి గారు. ఇప్పుడు రాఘవేంద్రరావు గారు ఎంతోమందికి లైఫ్ ఇచ్చారు. నాయుడు గారు ఇచ్చారు, రామారెడ్డి గారు. అలా చాలామంది ఉంటారు మీకు. ఇప్పుడు వచ్చే కొత్తోళ్ళు చాలామంది ఎవరో ఒకరి ఇన్స్పిరేషన్తో ఇక్కడ రావడం, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోలు, మ్యూజిక్ డైరెక్టర్లు అవకాశాలు ఇవ్వడం జరుగుతూనే ఉంది కదా ప్రాసెస్. అలా అనుకుని వెళ్ళిపోవడం తప్ప ఎవరిని బ్లేమ్ చేసే పరిస్థితులు అయితే లేవు. బట్ కొన్ని సార్లు ఫేస్ చేసిన ఇబ్బందులు ఉన్నాయి. అంటే తెలీదు కదా వాళ్ళకి. పక్కన ఉన్నోళ్ళు వాళ్ళు అంటారో తెలీదు, వాళ్ళు వేరే ఇంటెన్షన్‌లో ఉన్నప్పుడు అన్నారో తెలీదు. కొన్ని మాటలైతే పడిన రోజులు ఉన్నాయి. అయినా ఆటిల్ని మనం పువ్వులు అనుకుందాం, పోయిందేముంది రాళ్ళు కాదు కదా అనుకుని
రాళ్ళు అనుకోకూడదు ఎప్పుడు ఇంకొంచెం ఇండెప్త్ అడుగుతాను మిమ్మల్ని.